మమతా బెనర్జీ జనవరి 1955న జన్మించారు. భారతదేశంలోని పశ్చిమ బెంగాల్లో నాయకత్వానికి ప్రసిద్ధి చెందిన ప్రముఖ భారతీయ రాజకీయ నాయకురాలు. ఆమె రాష్ట్ర రాజకీయాల్లో గణనీయమైన ప్రభావాన్ని చూపిన రాజకీయ పార్టీ ఆల్ ఇండియా తృణమూల్ కాంగ్రెస్ ఏఐటీసీ వ్యవస్థాపకురాలు మరియు చీఫ్. బెనర్జీ 1970లలో యువజన కాంగ్రెస్ నాయకురాలిగా తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించారు. సంవత్సరాలుగా ఆమె సమాజంలోని అట్టడుగు మరియు వెనుకబడిన వర్గాల హక్కుల కోసం వాదిస్తూ బలీయమైన అట్టడుగు రాజకీయ నాయకురాలిగా ఉద్భవించింది. 1991లో బెనర్జీ ఆల్ ఇండియా తృణమూల్ కాంగ్రెస్ను స్థాపించారు. ఇది పశ్చిమ బెంగాల్లోని గ్రామీణ మరియు సెమీ-అర్బన్ ప్రాంతాలలో త్వరగా ప్రజాదరణ పొందింది. రాష్ట్రంలో కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా, మార్క్సిస్ట్, సిపిఐ, ఎం దీర్ఘకాల ఆధిపత్యాన్ని సవాలు చేసేందుకు ఆమె పార్టీ ప్రయత్నాలకు నాయకత్వం వహించారు. 2011లో పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలలో ఆల్ ఇండియా తృణమూల్ కాంగ్రెస్ ఘన విజయం సాధించడంతో బెనర్జీ రాజకీయ ప్రయాణం ఒక ముఖ్యమైన మైలురాయిని చేరుకుంది. రాష్ట్రంలో సిపిఐ, ఎం 34 ఏళ్ల పాలనకు తెరపడింది. మే 2011లో పదవీ బాధ్యతలు చేపట్టిన ఆమె పశ్చిమ బెంగాల్కు మొదటి మహిళా ముఖ్యమంత్రి అయ్యారు. ముఖ్యమంత్రిగా బెనర్జీ పశ్చిమ బెంగాల్ ప్రజల జీవితాలను మెరుగుపరిచే లక్ష్యంతో అనేక సంక్షేమ పథకాలు మరియు అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేశారు. ఆమె ప్రభుత్వం విద్య, వైద్యం, వ్యవసాయం మరియు మౌలిక సదుపాయాల వంటి రంగాలపై దృష్టి సారించింది. బెనర్జీ తన ఆవేశపూరితమైన మరియు మాట్లాడే ప్రవర్తనకు ప్రసిద్ధి చెందారు. తరచుగా రాజకీయ సమస్యలు మరియు సామాజిక కారణాలపై ధైర్యమైన వైఖరిని తీసుకుంటారు. రాష్ట్రాల హక్కులు మరియు సమాఖ్యవాదం కోసం ఆమె అనేక సందర్భాల్లో కేంద్ర ప్రభుత్వాన్ని తీవ్రంగా విమర్శించారు. మమతా బెనర్జీ తన రాజకీయ జీవితంతో పాటు బెంగాలీ సంస్కృతి మరియు సాహిత్యాన్ని ప్రోత్సహించడంలో ఆమె చేసిన కృషికి కూడా గుర్తింపు పొందారు. ఆమె నిష్ణాతులైన రచయిత్రి మరియు కవయిత్రి, అనేక పుస్తకాలు మరియు కవితల సంకలనాలను రచించారు. ప్రత్యర్థుల నుండి విమర్శలు మరియు సవాళ్లను ఎదుర్కొంటున్నప్పటికీ మమతా బెనర్జీ పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో ఆధిపత్య వ్యక్తిగా ఉన్నారు. సమాజంలోని వివిధ వర్గాలలో బలమైన మద్దతు ఉంది. ఆమె నాయకత్వ శైలి, జనాదరణ పొందిన విధానాలు మరియు ప్రజలతో కనెక్ట్ అయ్యే సామర్థ్యం రాష్ట్రంలో ఆమెకు శాశ్వతమైన ప్రజాదరణను అందించాయి. పశ్చిమ బెంగాల్ తన రాజకీయ దృశ్యం మరియు అభివృద్ధి సవాళ్లను నావిగేట్ చేస్తూనే ఉన్నందున రాష్ట్ర భవిష్యత్తు పథాన్ని రూపొందించడంలో మమతా బెనర్జీ నాయకత్వం కీలక పాత్ర పోషించే అవకాశం ఉంది. ప్రజల సంక్షేమం పట్ల ఆమె నిబద్ధత మరియు వారి హక్కుల కోసం వాదించడం భారతదేశంలో ఆమె రాజకీయ వారసత్వాన్ని నిర్వచిస్తూనే ఉన్నాయి. మమతా బెనర్జీ ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో విజయాలు మరియు వివాదాలు రెండూ ఉన్నాయి. కన్యాశ్రీ ప్రకల్ప, ఆడపిల్లల సంక్షేమం కోసం ఒక పథకం, సబుజ్ సతి, విద్యార్థులకు సైకిల్ పంపిణీ మరియు ఖాద్య సతి, ఆహార భద్రతా కార్యక్రమం వంటి ఆమె ప్రభుత్వ కార్యక్రమాలు పశ్చిమ బెంగాల్ నివాసితుల జీవితాలపై సానుకూల ప్రభావం చూపినందుకు ప్రశంసలు అందుకుంది. అయితే బెనర్జీ పరిపాలన కూడా పాలన, రాజకీయ హింస మరియు అవినీతి ఆరోపణలకు సంబంధించిన సమస్యలపై విమర్శలను ఎదుర్కొంది. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ మరియు పారిశ్రామిక వృద్ధి ఆందోళన కలిగించే ప్రాంతాలుగా ఉన్నాయి. విమర్శకులు పెట్టుబడిని ఆకర్షించడంలో మరియు ఉపాధి అవకాశాలను సృష్టించడంలో సవాళ్లను సూచిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వంతో, ముఖ్యంగా భారతీయ జనతా పార్టీ బీజేపీ నేతృత్వంలోని పరిపాలనతో బెనర్జీ యొక్క ఘర్షణలు భారత రాజకీయాల్లో ఉద్రిక్తతలను పెంచాయి. పెద్ద నోట్ల రద్దు మరియు వస్తు సేవల పన్ను జీఎస్టీ అమలు వంటి విధానాలకు ఆమె తీవ్ర వ్యతిరేకత పశ్చిమ బెంగాల్ మరియు దాని నివాసితుల ప్రయోజనాలను పరిరక్షించడంలో ఆమె నిబద్ధతను నొక్కి చెప్పింది. ఇటీవలి సంవత్సరాలలో మమతా బెనర్జీ యొక్క రాజకీయ ప్రభావం పశ్చిమ బెంగాల్ దాటి విస్తరించింది, ఎందుకంటే ఆమె జాతీయ స్థాయిలో కీలక ప్రతిపక్ష వ్యక్తిగా ఉద్భవించింది. ఆమె ఇతర ప్రాంతీయ పార్టీలు మరియు రాజకీయ నాయకులతో పొత్తులు నిర్మించడానికి మరియు అధికార బీజేపీ నేతృత్వంలోని సంకీర్ణానికి వ్యతిరేకంగా ఐక్య ఫ్రంట్ను ప్రదర్శించడానికి చురుకుగా నిమగ్నమై ఉంది. 2021 పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలను నిశితంగా పరిశీలించారు. బెనర్జీ యొక్క ఆల్ ఇండియా తృణమూల్ కాంగ్రెస్ నిర్ణయాత్మక విజయాన్ని సాధించింది. ఆమె ప్రభుత్వాన్ని గద్దె దింపడానికి బీజేపీ తీవ్రంగా ప్రచారం చేసినప్పటికీ ఈ ఫలితం బెనర్జీ యొక్క
ప్రజాదరణను పునరుద్ఘాటించింది మరియు రాష్ట్ర రాజకీయాల్లో ఆధిపత్య శక్తిగా ఆమె స్థానాన్ని పటిష్టం చేసింది. మమతా బెనర్జీ వరుసగా మూడోసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టినందున భారత రాజకీయాలలోని సంక్లిష్టతలను నావిగేట్ చేస్తూ రాష్ట్ర అభివృద్ధి సవాళ్లను పరిష్కరించే బృహత్తరమైన పనిని ఆమె ఎదుర్కొంటోంది. ఆమె నాయకత్వం పశ్చిమ బెంగాల్ పదాన్ని ఆకృతి చేస్తూనే ఉంటుంది మరియు రాబోయే సంవత్సరాల్లో జాతీయ రాజకీయాల గతిశీలతను ప్రభావితం చేస్తుంది. ముగింపులో, మమతా బెనర్జీ యొక్క రాజకీయ ప్రయాణం పశ్చిమ బెంగాల్ ప్రజలకు సేవ చేయడంలో మరియు వారి హక్కుల కోసం వాదించడం పట్ల ఆమెకున్న తిరుగులేని నిబద్ధతను ప్రతిబింబిస్తుంది. అట్టడుగు స్థాయి కార్యకర్తగా, ముఖ్యమంత్రిగా లేదా జాతీయ ప్రతిపక్ష నాయకురాలిగా భారత రాజకీయాల్లో చెరగని ముద్ర వేసింది మరియు దేశ ప్రజాస్వామ్య భూభాగంలో ఒక ముఖ్యమైన వ్యక్తిగా మిగిలిపోయింది.